సార్ ఈ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? 4.5 ఇయర్స్ నుంచి ఏ విధంగా చేస్తున్నారు సార్ ప్రజలకి? ఈ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు కష్టం. ఆయన సింగిల్ మ్యాన్ ఆర్మీతో ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఫస్ట్ కొన్ని సీట్లు వచ్చాయి, ఓడిపోయాడు. తర్వాత ఆయన స్వతహాగానే ఆయన కష్టపడి పాదయాత్ర చేసి అందరి కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్కరిని పేదలందరినీ టచ్ చేసి ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఎక్కడెక్కడ జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది అని ఆలోచించి ప్రతి ఒక్క ఇప్పుడు ఇన్ని పథకాలు రూపొందించడానికి గల ఏకైక కారణం ఏంటంటే అతను ప్రతి ఒక్కరిని టచ్ చేశాడు. ప్రతి కార్మికుడిని, ప్రతి వృత్తి కళలు చేసే ప్రతి ఒక్కరిని టచ్ చేశాడు. టచ్ చేసిన దానివల్లనే అతనికి ఎవరెవరు ఏ వృత్తి చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఆ వృత్తిని మానేయకుండా దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే ప్రభుత్వం తరపున మనం ఏం చేయొచ్చు అని అతను దీర్ఘంగా ఆలోచించి ఇంకా పక్కనుండే ఐఏఎస్లు వాళ్ళు సలహాలు తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎంతవరకు మనం ప్రజలకు సాయం చేయగలుగుతాం అనేది అతను ఆలోచించే ఈ పథకాలన్నీ పెట్టడానికి గల కారణం. అయితే అంటే ఈయన పెట్టే స్కీమ్స్ ఇవన్నీ కొంచెం అంటే ఎక్కువగా ఇస్తున్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అపోజిషన్ అయినా కొంతమంది ప్రజల నుంచి అయినా. అసలు మీరేమనుకుంటున్నారు సార్ దానికి? బ్రదర్, ఇప్పుడు ఎక్కువగా అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. అతని వయసులో సీనియరు, బాగా హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టాడు. అతని మీద కొంచెం హోప్స్ ఉన్నాయి జనాలకి. జగన్ అనేవాడు వయసు ఉంది, ఇంకా ఒక్కసారి సీనియర్ కదా, ఒక అవకాశం ఇస్తే అతను బాగా బిల్డింగ్ బాగా కట్టేస్తే దాంట్లోపై జగన్ కూర్చుంటాడులే, ఇతను కొత్త ఇంజనీర్ కదా, ఈయనకి సరిగా తెలియదు, అతనైతే బిల్డింగ్ బాగా కడతాడు మోస్ట్ సీనియర్ అనే ఉద్దేశంతో అతనికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. గెలిపించినప్పుడు రాజధాని అన్నారు కానీ మొత్తం అంత టెంపరరీగానే జరిగింది. కానీ భూములు తీసుకోవడం జరిగింది. అక్కడ మేము చాలాసార్లు వెళ్ళాము. ఇప్పుడు ఆ రాజధాని అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే అక్కడ ఆ మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్స్ అన్నీ వాళ్ళ పేరు మీద ఉన్నాయని చెప్పేసి ఏకొకటి ఉంది కదా, సో దాని గురించి మీరు ఏమంటారు సార్? అది అక్కడ వాళ్ళ లాయర్స్ కావచ్చు, వాళ్ళ అధికారం వాళ్ళ నాయకులకే ఉన్నది. ఏం లేదండి, అది ముందే అది ఇప్పుడు ఒక పార్టీని నడిపించాలి అంటే ఒక శక్తి వెనకాల కావాలి. అది ఎనీ పార్టీ ఒక శక్తి కావాలి, అంటే కొంచెం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావాలి. చంద్రబాబు నాయుడుకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అక్కడ భూములు కొన్నారు కాబట్టి అది ముందే కమిట్మెంట్. ఇక్కడ గెలిస్తే ఇక్కడే రాజధాని పెట్టాలి అని కమిట్మెంట్. అతని సహాయం చేసినారు కాబట్టి, అతను గెలిచారు కాబట్టి అతని మాట ప్రకారం విజయవాడలో రాజధాని పెట్టాడు. అంతేగాని ఆయన ఇంక వేరే ఉద్దేశం అయితే లేదు. అతను సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి కాబట్టి పెట్టాడు. అది ఓకే, బాగానే ఉంది. కానీ అక్కడ ఉండే భూములు, అక్కడ సారవత్వం చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉంటాయి. పంటలు చాలా అద్భుతంగా పండుతాయి. అదొక్కటే. అలాంటి ఏరియా కాకుండా ఇప్పుడు కొన్ని భూములు ఉంటాయి కడప ఈ సైడ్, కొన్ని చౌడు భూములు అంటారు వాటిని. అవి దేనికి పనికిరావు. అలాంటి వాటిలో కానీ రాజధాని పెడితే ఆ భూములకి వాల్యూ వస్తుంది. అక్కడ పంటలు బాగా పండుతాయి. అక్కడ పండిన పంటలు మనం ఇక్కడ తింటాం, రాజధానిని డెవలప్ చేసుకుంటాం. మనం పంటలు పండేది ఇక్కడ రాజధాని కట్టేస్తే మనం రేపు ఎక్కడ పండించుకోవాలి, ఏం తినాలి, ఏమి తినలేము. అది నాకు పర్సనల్గా విజయవాడ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అక్కడికి వెళ్ళాను చాలాసార్లు, రాజధానిలు చూశాను, హైకోర్టు చూశాను. మంచి భూములు చాలా బాగా పంటలు పండుతారు. అందరూ ఈయన హైటెక్ సిటీ మన చంద్రబాబు వచ్చిన తర్వాత రాజధాని అని చెప్పిన తర్వాత అందరికీ కొంచెం భూములు తీసుకొని వాళ్ళకి కొంచెం ఇచ్చినాక అవి లక్షల్లో పలికాక ఏం చేశారంటే వ్యవసాయం చేసే వాళ్ళంతా వ్యవసాయం మానేశారండి. అందరూ మానేసి హ్యాపీగా తలా ఒక కారు కొనుక్కోవడం, హ్యాపీగా తిరగడం, వచ్చిన డబ్బులతో అంతే. ఇంక వ్యవసాయం మానేశారు. వ్యవసాయం మానేస్తూ ఉంటే ఇప్పటికే ఒక బియ్యం బస్తా కొనుక్కోవాలంటే 25 కేజీ బ్యాగ్ కొనాలంటేనే 1500 నుంచి 2000 అవుతుంది. ఇంక రాను రోజుల్లో ఏమవుతుందో తెలియదు. అది ఆ ఏరియా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు 175 వైనాట్ 175 అనే చెప్తున్నారు మన జగన్ గారు. సో అసలు దాన్ని ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారండి? అంటే అతని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి మతాలు, కులాలు, పార్టీలు అని ఏమీ లేకుండా అందరికీ సమానంగా లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అతను పథకాలు అనేటివి అందుతున్నాయి కాబట్టి వైనాట్ 175 అనేది అతని ఉద్దేశం. జగన్ గారి ఉద్దేశం అదే.
అది తప్పితే ఇంకేం, ఎందుకంటే అందరికి ఇస్తున్నాం కదా ఓకే. సో మనం ఇక్కడ. చేసిన దానికి నేను ఇప్పుడు అంటే అంతే, ఇప్పుడు మీరు మా విలేజ్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మేము పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాం ఇక్కడ. ఓకే. మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పింది కూడా ఏంటంటే పార్టీలు అనేది ఎలక్షన్ వరకే, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయి ఒకరు గెలిచిన తర్వాత ఇంక అందరూ సమానంగానే చూసుకోవాలి. అందరికీ నేను ఇక్కడ సర్పంచే, అందరికీ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేనే, అందరికీ ఆయన సీఎంఏ, అది ఎవరన్నా కావచ్చు. కామెంట్స్ వినిపిస్తున్నాయి సార్, అంటే వైసీపీ వాళ్ళకి చేసుకొని టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదని, ఇట్లాంటివి కొన్ని వినిపిస్తున్నాయి. పథకాల పేరుతో దౌర్జన్యం చేస్తున్నారు, అంటే రౌడీజం చేస్తున్నాడు, దోచుకుంటున్నారు అని కూడా వస్తుంది. పథకాల పేరుతో ఏం దోచుకోవచ్చు నాకు తెలియదు, చెప్పండి. అపోజిషన్ ఎలా వాళ్ళు చేస్తున్నారు బాగానే ఉంది, పథకాల పేరుతో ఏం దోచుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటి పెట్టాడు లాస్ట్లో, అదేదో దాని స్కీమ్ కూడా నాకు గుర్తులేదు, ఈ చెట్లు పెట్టడం లాస్ట్, అది ఎలక్షన్స్కి ముందు పెట్టాడు. నీరు చెట్టు ఏదో పెట్టాడు, దాంట్లో తిన్నారు, అది వాస్తవం. దీన్ని తినడానికి ఏముంది పథకాల్లో, మీ ఇంటికి మీకు వస్తుంది, మీ ఆధార్ కార్డు ఉంటుంది, మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అమ్మఒడి ఆ తల్లికే పడుతుంది. పెంచేశారు, రేట్లు పెంచేశారు, ఇప్పుడు పెంచి డబ్బులు తీసుకొని మాకే ఇస్తున్నారు అని కొంతమంది కామెంట్స్. అవును, నిజమే. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ కట్టారు, హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు. ఈ 3 తప్పితే ఇంకేం కట్టింది. ఆ కట్టిన దానికి కూడా ఎంప్లాయీస్ అందరి దగ్గర కూడా గిటకలకని డబ్బు తీసుకున్నారు, మీకు అందరికీ తెలుసు. ప్రతి ఎంప్లాయీ ఇంతని పట్టించారు కదా, మళ్ళీ ఫండ్స్ వచ్చాయి. ఇవన్నీ వస్తే కట్టింది ఆ 3. ఇంకేమైనా కట్టాడా? లేదు కదా. మరి ఇతను ఏం చేస్తున్నాడు, వచ్చిన డబ్బుని ఒకరే తినేయకుండా జనాలకు అందరికీ పంచుతున్నాడు, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత. ఇప్పుడు మీరు కావాలంటే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, ఈ కరోనా టైంలో ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమౌంట్ అకౌంట్లో వేసినాకే పండగలు చేసుకునే రోజులు ఉన్నాయి, నిజమా కాదా? అతను అమౌంట్ ఒక్కసారి వేస్తే ఏ రోజు జరగనంత బిజినెస్ జరిగింది తిరుపతిలో కూడా, మాకు దగ్గరలో మేము చూసాము. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పండుగ చేసుకున్నారు. అదన్నా ఇచ్చారు కదా. మరి మీరు ఏమి ఇచ్చారు? మరి మీరు ఈయనకన్నా సీనియరే కదా, మరి మీరు ఏమి ఇచ్చారు? 40 years ఇండస్ట్రీ ఉండొచ్చు, సీనియరే కదా. మీరు ఏమి ఇచ్చారు? ఇతనన్నా ఇస్తున్నాడు, డెవలప్ చేయలేదు, రాజధాని కట్టలేదు, ఇట్స్ ఓకే, కట్టలేదు. నువ్వు 3 కట్టావు, ఈయన కట్టిన కొన్ని వేల కోట్లు ఎత్తుకొచ్చి పంచాడు జనాలకి. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఈయన పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి 2 పథకాలు ఎక్స్ట్రాగా పెట్టి పెడతానంటారు. మరి అప్పుడే ఇచ్చుంటే మరి మీకే ఓటేస్తుంటారు జనాలు, జగన్కి ఏరు కదా. నీకు నమ్మినంత స్థాయిలో ఇప్పుడు నమ్మారు, వాళ్ళకంత ఎంత నమ్మారో అంతకే అక్కడికి రీచ్ కాలేకపోయాడు, అందువల్ల జగన్కి అవకాశం ఇచ్చారు. ఓకే. మరి జగన్ గారు రీచ్ అయ్యారండి? జగన్ గారు రీచ్ అయ్యారంటే మీరు పేదలను నిల్లు అడిగితే తెలుస్తుంది, ఓకే, నన్ను కాదు. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను, నేను రీచ్ అయ్యాడనే చెప్తాను నేను, ఓకే, అది కరెక్ట్ కాదు కదా. మీరు పబ్లిక్లోకి వెళితే ఎంతవరకు రీచ్ అయ్యారనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో 175కి ఇంచుమించు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారండి మీరు? మేము అంత పొలిటీషియన్ కాదండి, ఓకే, నేను లోకల్ వరకే ఉంటాను. మీ దగ్గర మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచారు? మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలుస్తారు 100%. ఎందుకు అని అంటే అందరు ఎమ్మెల్యేస్కి మా ఎమ్మెల్యేకి డిఫరెన్స్ ఉంది, దర్ ఈస్ మోర్ డిఫరెన్స్. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో మేము పోటీ చేసినప్పుడు మాకు మనీ ఇచ్చాడు, నేను ఆయనతో నమ్మి ఉన్నానని నాకు కొంత డబ్బు ఇచ్చాడు ఆయన పోటీ చేయడానికి. దాంతోపాటు మాకు ఎలక్షన్స్లో నాకు ఏదైనా అవసరాలు ఉంటాయని నాకు అమౌంట్ ఇచ్చాడు. ఆ విధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఆయన శక్తి వంచన లేకుండా ఎంతో కొంత ఆయన ఆర్థికంగా సహకరించాడు, సపోర్ట్ ఇచ్చాడు. ప్లస్ కరోనా వచ్చినప్పుడు ఇంటింటికి ఆనందయ్య మంది ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి యోగా చేసుకోవడానికి పాంప్లెట్స్ కొట్టించి ఎలా యోగా చేసుకోవాలా అదొకటి డైరెక్షన్. కూరగాయలు, బియ్యము, పప్పులు, ఉప్పు, నిత్యావసర సరుకులు అన్నీ పంచారు, అవన్నీ పంచాడు. నెక్స్ట్ ఇక్కడ రాల్చెరు కట్ట తెగిపోయినప్పుడు ఆయన రాత్రింపగుళ్ళు అక్కడే ఉండి ఆ కట్టని కట్టి పూర్తిగా నిరోధించే వరకు నీళ్లు పోకుండా ఉండేందుకు అక్కడే పడుకొని అది ఓకే అంతా సేఫ్ అయ్యిందని చెప్పేందుకు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉండి సహకరించాడు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాం, మీరు వచ్చిన చిగురువాడద, అది కూడా మా ఎమ్మెల్యే గారే
ఓకే. మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను ఇక్కడ పెట్టి దాని దగ్గరుండి చేయమని చెప్పాడు. దగ్గరుండి చేయమని చెప్పాడు. బాధ్యత తీసుకొని నేను రాలేని పిపాసి నువ్వు దగ్గరుండి చూసుకోదాన్ని అంటే అదేనండి నాయకులు రానవసరం లేదండి. ఇప్పుడు నేను ఆయన ప్రతినిధే కాబట్టి నేను వస్తే ఆయన వచ్చినట్టే, ఆయన వస్తే నేను వచ్చినట్టే. కాబట్టి అలా ఉండి దీన్ని కూడా ఈరోజు అందరూ పోతున్నారంటే అది కూడా ఆ రోజు ఆయన సపోర్ట్తోనే ఆయన పుణ్యంతోనే ఇవన్నీ చేయగలిగినాము. నెక్స్ట్ ఇంకోటి సర్పంచులుగా మా జీవితంలో ఇంక ఎవడు కూడా ఒక్కొక్క పంచాయతీకి ఇన్ని కోట్లు నిధులు ఎవడో ఇవ్వలేరు, ఏ ఎమ్మెల్యే ఇవ్వలేరు, ఏ సర్పంచ్ ఇవ్వలేరు. మేము కాళ్ళు దగ్గర వేసుకుని హ్యాపీగా బతకచ్చు లైఫ్ లాంగ్ మేము చనిపోయినా కూడా మా పీరియడ్లో వచ్చినంత అభివృద్ధి, మా పీరియడ్లో వచ్చినంత ఫండ్స్ పంచాయతీకి ఇంకా ఏ పీరియడ్లోనూ ఇంకా రాబోదు. అంత అమౌంట్ ఇచ్చాడు. మాది ఉండేది జస్ట్ 650 ఓట్లు, మాకు 1.5 కోటి ఇచ్చాడు మా పంచాయతీ. 2 విర్చువల్ షెడ్లు, అంటే దాన్ని ఏమంటారు, మన చనిపోయిన తర్వాత కర్మక్రియలు చేసుకుంటాం కదా, ఆ షెడ్లు 2 మా ఊర్లో ఒకటి, భాగ్యనగరంలో ఒకటి. మా ఊర్లో శ్మశానానికి పెంచింగ్, క్రిమిషన్ షెడ్డు అంటే కాల్చడానికి, ఓకేనా. 2 RO ప్లాంట్లు, ఆ ఊర్లో ఒక RO ప్లాంటు, ఈ ఊర్లో ఒక RO ప్లాంటు, ఒక జగనన్న సమావేశ మందిరం, ఒక రచ్చబండ, ఒక మహిళా భవనము. సార్ డెవలప్మెంటే లేదంటున్నారు మరి ఇంత అన్నీ చూపిస్తాను నేను. ఇప్పుడు నేను మాటలు చెప్పడం కాదు, మీరు వస్తే ప్రతి ఒక్కటి నేను ఎంతెంత మా ఎమ్మెల్యే గారు అంటే డెవలప్మెంట్ లేదు, ఆయన వచ్చిన దాని నుంచి గ్రామాలలో ఏం చేయట్లేదు అని అంటున్నారు సార్. చేయలేదు అనే దానికి ఏముంది ఆధారం ఇస్తామని, చేసామని మేము ఆధారం చూపిస్తాం. మేము చూపిస్తాం, మేము మాట్లాడడం లేదు, మేము చూపిస్తాం. మేము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేము సహాయం చేస్తున్నాం, సహకరిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా పార్టీలు తీసేసేయండి, ఎవడు లబ్ధిదారుడైతే వాడు ఖచ్చితంగా సాయం చేయండి, పార్టీతో మీకు సంబంధం వద్దు, వాడు ఎలక్షన్లో ఓటు వేస్తే ఏకిపోతే పోనీ మనకొద్దు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలా అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో వాళ్ళకనే మాట రాకూడదు నాకు అని మా ఎమ్మెల్యే గారు మాకు ముందే పిలుపునిచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారమే మేము ఇంతవరకు స్టిల్ ఈ రోజు కూడా ఎక్కడన్నా మా పార్టీలో మాకు ఏదైనా నేను ముందు అని మేమేదన్నా ఉండామేమో, కానీ ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మేము ఎప్పుడూ ఇక్కడ మేము గొడవలు వేసుకునేది లేదు, వాళ్ళకి అన్యాయం చేసింది కూడా లేదు. మా పంచాయతీలో 1.5 crore వచ్చింది, 2 తార్ రోడ్లు కూడా వచ్చాయి, 2 తార్ రోడ్లు వేసాం, ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసాం, బోర్లు 4 వేసాం. ఇన్ని చేసి డెవలప్ లేదు అనేదానికి ఎలా లేదంటాం? సో చూపించగలుగుతారు, అన్నీ చూపిస్తాను, అన్నీ నేను ప్రతి రూపాయికి లెక్క చెప్తాను. 1.5 crore మీకు నేను లెక్క చూపిస్తాను. ఇది ఏ గ్రామ పంచాయతీ? ఇది కేసీపేట, కూచంద్రపేట, తిరుపతి రూరల్.